హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు నేను పన్నీర్ పులావ్ చేశాను. చాలా సింపుల్ అండి ఇది చేయటం. ఒక్కసారి మీరు కూడా చూసి లైక్ చేయండి నచ్చితే. ముందుగా అయితే పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పులావ్ని రైతాలో కూడా తినొచ్చండి. దీనికి సపరేట్ కర్రీ ఏం అవసరం లేదు. పన్నీర్ ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి లైట్గా వేయించుకోవాలండి. ఎక్కువ వేయించుకుంటే గట్టిగా అయిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. అలాగే దాంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి. బిర్యానీ ఆకు వేయాలండి. అలాగే దాంట్లో చెక్క, లవంగ, షాజీరా వేయాలి. అవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి, మంచి కలర్ వచ్చేంత వరకు. ఇవి మంచిగా వేగితే రైస్ కూడా మంచి కలర్ వస్తుందండి. షాజీరా కొంచెమే వేస్తున్నాను. స్పైసెస్ చాలా తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నా దీంట్లో. రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం లైట్గా. అది మొత్తం బాగా వేగాలండి. వేగిన తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ వేయాలి. ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్, బిర్యానీ టేస్ట్. మొత్తం మంచిగా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వాటర్ బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేయాలి. అలాగే ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేయాలి. రైస్ మంచిగా ఉడకాలండి. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెడితే దమ్ అయిపోతుందండి. రైసు ఆవిరికి మగ్గిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్. వేడి అన్నం రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.